హలో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం స్టడీ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మనం ఏం చేసామో, ఎలా చేసామో అది పక్కన పెట్టి ఇప్పటి నుంచి మనం ఎలాంటి రొటీన్ ఫాలో అయితే బాగుంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం అందరం ఏమనుకుంటాం, మేబీ నువ్వు కూడా నైట్ చదువుకుందాంలే అని. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే నైట్ టైం మన బ్రెయిన్ యాక్టివిటీ అంత స్టడీస్కి అంత ఎక్కువగా కోఆపరేట్ చేయదు అని. అంటే మార్నింగ్ 4 to 6 లేదంటే 5 to 7 పక్కాగా అప్పుడే చదవాలి అని కాదు. డే టైం అంటే బిఫోర్ 8 or 9 PM. నైట్ 9 తర్వాత ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్ రెస్ట్ మోడ్లోకి వెళ్తూ ఉంటుంది. మన బ్రెయిన్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళాలి అని తాపత్రయపడుతున్నప్పుడు మనం బుక్ ముందు పెట్టుకొని చదవాలి అని మనం ఎంత యాక్టివ్గా చేసినా మన బ్రెయిన్ యాక్సెప్టెన్స్ అంత ఎక్కువగా ఉండదు. సో మనం నైట్ చేసుకునే వర్క్స్ ఆఫ్టర్ 9 తర్వాత చేసుకోవడానికి ప్రాజెక్ట్స్ వర్క్స్, హోమ్ వర్క్స్ ఆర్ ఎనీ రైటింగ్ వర్క్స్ని నైట్ చేసుకొని మనం చదివింది మన బ్రెయిన్లోకి కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి అనుకునే వాటిని బిఫోర్ 8 PM కవర్ చేసుకుంటే మన బ్రెయిన్ యాక్సెప్టెన్స్ చాలా బాగుంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టడీ డ్యూరింగ్ డే టైమ్ దాన్ నైట్ టైం. మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేప్పుడు మనకి ఒక ఎఫెక్ట్ ఉంది. ఆ ఎఫెక్ట్ పేరు జైగానిక్ ఎఫెక్ట్. అంటే ఏమిటంటే మనం ఎగ్జామ్స్ అప్పుడు ఏదైతే చదవకుండా వదిలేసామో అదే మనకి గుర్తొస్తూ ఉంటుంది. నేను ఇది చదవలేదు అని గుర్తొస్తుంది. ఈ జైగానిక్ ఎఫెక్ట్ మనకి అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో మనకున్న సిలబస్ని స్మాల్ పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ పొమోడారో టెక్నిక్. పొమోడారో టెక్నిక్ అంటే 25 minutes చదవాలి అండ్ ఆఫ్టర్ 25 minutes టేక్ 5 minutes బ్రేక్ అండ్ అగైన్ 25 minutes. లార్జర్ పార్ట్స్ తీసుకొని ఇన్కంప్లీట్గా ఉంచడం కన్నా స్మాలర్ పార్ట్స్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ఇలాంటిది ఏదైనా చదవాలి అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. ఫస్ట్ 25 minutes స్టడీ అబౌట్ ద ప్లాంట్ లైక్ థియరీ అండ్ ఆల్. టేక్ 5 minutes బ్రేక్ అండ్ నెక్స్ట్ 25 minutes draw the plant and label the parts of the plant. Last 25 minutes revise all you have studied till now and write without seeing. సో ఈ పొమోడారో టెక్నిక్ ద్వారా 25 minutes చదివి 5 minutes బ్రేక్ తీసుకొని చదవటం వల్ల మన బ్రెయిన్కి రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఎగ్జామ్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎగ్జామ్స్ మీకు ఒక 2 months ఉన్నాయి, లేదంటే ఒక 2 weeks ముందు ఉన్నాయనుకోండి. 2 monthsకి పెద్ద ప్లాన్స్, పెద్ద గోల్స్ వేయకుండా వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ డేస్ అండ్ వీక్స్. డే గోల్స్, వీక్ గోల్స్ పెట్టుకుంటే మనం రీచ్ అవ్వగలుగుతాం. మన గోల్స్ రీచ్ అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మేక్ గోల్ అండ్ ప్లాన్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఈ గోల్ అండ్ ప్లాన్ కూడా ఎక్కడ బిగిన్ అవ్వాలి అంటే మనకి ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం టఫ్గా ఉంది, ఏ సబ్జెక్ట్ అయితే మనం త్వరగా ఫినిష్ చేయలేమో అనుకుంటున్నామో అక్కడ స్టార్ట్ చేస్తే యూ విల్ ఫీల్ దట్ నా ఎగ్జామ్స్కి నాకు ఒక ప్లాన్ ఉంది, నాకు ఒక రూట్ మ్యాప్ ఉంది అని తెలుస్తుంది. నాకు ఇంత సిలబస్ ఉంది, ఇన్ని డేస్ ఉన్నాయి, సో రోజులో నాకు ఇంత టైం ఉంటుంది, నేను ఎవ్రీడే ఎంత సిలబస్ కంప్లీట్ చేయగలను అని యూ కెన్ టేక్ టీచర్స్ ఆర్ ట్యూటర్స్ ఆర్ పేరెంట్స్ హెల్ప్. సో లైక్ దట్ ప్లాన్ ఫర్ యువర్ ఎగ్జామ్, ప్రిపేర్ వెల్ అండ్ రైట్ విత్ కాన్ఫిడెన్స్. ఫోర్త్, స్టడీ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఒక టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. 10 స్టూడెంట్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. 5 స్టూడెంట్స్ వన్ గ్రూప్ అండ్ 5 స్టూడెంట్స్ అనదర్ గ్రూప్. గ్రూప్ ఏలో 5 స్టూడెంట్స్ని 2 sheets ఆఫ్ టాపిక్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ బిలో ఉన్న స్టూడెంట్స్కి 2 sheets ఆఫ్ సేమ్ టాపిక్స్ ఇచ్చారు. గ్రూప్ ఏలో స్టూడెంట్స్కి ఏం చెప్పారు అంటే నెక్స్ట్ 24 hours ఈ టాపిక్స్ మీద మీరు ఎగ్జామ్ రాయాలి అని చెప్పారు. అండ్ గ్రూప్ బిలో ఉన్న స్టూడెంట్స్కి ఏం చెప్పారు అంటే నెక్స్ట్ 24 hours తర్వాత మీరు ఇండివిజువల్గా ఈ టాపిక్స్ గురించి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పారు. టు ద టీచర్స్ సర్ప్రైజ్, గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళు యావరేజ్గా పెర్ఫామ్ చేశారు. కానీ గ్రూప్ బిలో వాళ్ళు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దాన్ని మనం ఎంత సింపుల్గా కొత్త ఎగ్జాంపుల్స్తో ఎలా చెప్పాలి అని ప్రొడక్టివ్గా ప్రిపేర్ అయ్యారు అండ్ కాన్ఫిడెంట్గా చెప్పారు. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ టైం మీరు ఏదైనా టాపిక్ చదివేటప్పుడు దీన్ని మనం ఎదుటి వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే మోడ్లో మనం ఆ టాపిక్ని ప్రిపేర్ అవుతే మనం ప్రొడక్టివ్గా ఆ టాపిక్ని నేర్చుకుంటాం. నెక్స్ట్ టైం ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఫాలో దీస్ 4 స్టడీ టెక్నిక్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ స్టడీ టైమ్ షుడ్ బి డే టైమ్ రాదర్ దాన్ నైట్ టైం. ఎందుకంటే డే టైంలో మన బ్రెయిన్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ద సెకండ్ స్టడీ టెక్నిక్ ఈజ్ జీగానిక్ ఎఫెక్ట్, ద జీ ఎఫెక్ట్. ద జీ ఎఫెక్ట్ మనకి అటాక్ అవ్వకుండా ఉండాలి అంటే పొమోడారో టెక్నిక్ని, అంటే మనకున్న సిలబస్ని
అంటే మనం చదవాలనుకున్న టాపిక్ని స్మాల్ పోర్షన్స్గా డివైడ్ చేసుకొని 25 మినిట్స్ చదివిన తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని చదవటం వల్ల మనం దాన్ని బాగా గ్రాస్ప్ చేసుకోగలం. అండ్ ద థర్డ్ స్టడీ టెక్నిక్ ఈస్ సెట్టింగ్ గోల్స్ అండ్ ప్లాన్స్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎగ్జామ్ ప్రిపరేషన్కి మనం ఒక రూట్ మ్యాప్ అండ్ ఒక ప్లాన్ లాగా వేసుకుంటే, అంటే టఫ్గా ఉన్న సబ్జెక్ట్స్ని ఫాస్ట్గా ఫినిష్ చేయలేను అనుకున్న సబ్జెక్ట్స్ని ముందుగా ప్రిపేర్ అయిపోతే మనం కాన్ఫిడెంట్గా ఉంటాము. ద ఫోర్త్ స్టడీ టెక్నిక్ ఈస్ ఏదైనా టాపిక్ నేర్చుకునేప్పుడు మనం దీన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎంత సింపుల్గా కొత్త ఎగ్జాంపుల్స్తో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఆ వేలో మనం టాపిక్ని చదివితే మనం ప్రొడక్టివ్గా టాపిక్ని నేర్చుకుంటాము అండ్ కాన్ఫిడెంట్గా దాన్ని ఎగ్జామ్లో ఎగ్జిబిట్ చేస్తాము.